హే గాయ్స్, మనందరి ఫేవరెట్ అయిన గులాబ్ జామున్ ఈరోజు నేను అద్దరిపోయేలా చేశాను. ఈ సాఫ్ట్ గులాబ్ జామున్స్ ఎలా చేయాలో కరెక్ట్ మెజర్మెంట్స్తో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. మనకు కావాల్సినవి గులాబ్ జామున్, షుగర్, యాలుకలు, ఇలాచి, మిల్క్ ఆర్ వాటర్, ఎనీథింగ్ ఈజ్ ఫైన్. నేనైతే ఈ బౌల్స్ మెజర్మెంట్స్ కోసం తీసుకున్నాను అండ్ మిక్సింగ్ కోసం పెద్ద బౌల్స్ తీసుకున్నాను. 2 కప్స్ గులాబ్ జామున్ పౌడర్ అండ్ షుగర్ వచ్చేసరికి 3.5 కప్స్. షుగర్ బాగా తినే వాళ్ళైతే 4 కప్స్ వేసుకోవచ్చు. పిండి కలుపుకోవడానికి 1/2 కప్ మిల్క్, 2 కప్స్ పిండికి 1/2 కప్ మిల్క్. యాక్చువల్గా వాటర్ అయినా కలుపుకోవచ్చు, కాకపోతే నాకు మిల్క్ కలుపుకుంటే కొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అవుతున్న ఫీలింగ్. అండ్ స్టవ్ ఆన్ చేసుకొని ఫస్ట్ సిమ్లో పెట్టుకొని తర్వాత షుగర్ వేసుకోండి. 3.5 కప్స్ ఆఫ్ షుగర్ లేదా 4 కప్స్ కూడా వేసుకోవచ్చు. అండ్ ఈక్వల్ ప్రపోర్షన్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 3.5 కప్స్ ఆఫ్ షుగర్కి 4 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. బికాస్ నేను మైల్డ్ స్వీటే ప్రిఫర్ చేస్తాను. ఎక్కువ స్వీట్ ఉంటే మనం ఎక్కువ తినలేము. ఇందాక నేను గీ చెప్పడం మర్చిపోయాను. గీ తీసుకొని హ్యాండ్స్కి రబ్ చేసుకొని ఇట్లా బాల్స్ చేయండి. నేనైతే మా మమ్మీ హెల్ప్ తీసుకున్నాను అనమాట, చాలా చేయాలి కదా. ఇన్ ద మీన్ టైం నేను ఈలోపు ఇలాచీ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇలాచీ పౌడర్ మస్ట్ అండ్ షుడ్ యాక్చువల్లీ. సో సాఫ్ట్గా పౌడర్ చేసుకోండి. మన షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోయింది అండ్ ఇలాచీ పౌడర్ని నేను సిరప్లోకి యాడ్ చేశాను. ఈ ఫేస్లో కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మనం గులాబ్ జామున్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకుంటున్నాము. కొంచెం గుంటగా ఉన్న బాండీ అయితే బెటర్. సో నేను ఇట్లా గులాబ్ జామున్స్ విడివిడిగా వేస్తున్నాను. ఎక్కువ వేయకండి, కొన్నే వేయండి. మంట కూడా మరీ హైలో ఉండకూడదు. టైం తీసుకొని స్లోగా కొంచెం రెడ్డిష్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో దట్ లోపల కూడా ఫ్రై అవుతుందన్నమాట. నేను 3 to 4 టైమ్స్ వేసుకున్నాను, స్లోగా ఫ్రై చేసుకున్నాను అన్నీ. చూసారా కలర్ ఎంత బాగుందో. ఫ్రై అయిన జామున్స్ అన్నీ ఒక బౌల్లోకి తీసుకున్నాను. మీన్ వైల్ బాగా హీట్గా ఉన్న షుగర్ సిరప్ కూడా కొంచెం మీడియం హీట్లోకి అవుతుంది. అండ్ దెన్ మనం ఫ్రై చేసుకున్న జామున్స్ని షుగర్ సిరప్లో వేసేసుకోవడమే. ఈ సోక్ చేసిన గులాబ్ జామున్ బాల్స్ స్లోగా షుగర్ సిరప్ని పీల్చుకొని కొంచెం లావ్ అవుతాయి. మనం బాల్స్ చేసుకునేప్పుడే చిన్నవి చేసుకోవడం బెటర్. ఫ్రై చేసి సోక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా సైజ్ పెరుగుతాయి అన్నమాట. ఫైనల్లీ మన టేస్టీ సాఫ్ట్ గులాబ్ జామున్స్ రెడీ. నేను 20 to 25 మినిట్స్ సోక్ చేసిన తర్వాత బౌల్లోకి సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేశాను. చూసారా గులాబ్ జామున్ సైజ్ కూడా పెరిగాయి. మీరు కూడా సేమ్ ప్రాసెస్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఆల్సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.